ఇదే కాకుండా పారాలీగల్ వాళ్ళు ఎటువంటి సేవలు అందిస్తున్నారో మీకు ప్రత్యేకంగా తెలుసు. విలేజ్ వైజ్, మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ పారాలీగల్ అసోసియేషన్ అందిస్తున్నటువంటి సేవలు అభినందనీయం. ఈ విషయంతో నేను మీకు మీ ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలని కోరుతూ మళ్ళీ ధన్యవాదాలు. ఈ పారాలీగల్ వాలంటీర్స్ న్యాయ సేవాధికార సంస్థకు ప్రజలకు మధ్య బ్రిడ్జి లాంటి వారు. ఈ పారాలీగల్ వాలంటీర్స్ నిర్వహించే న్యాయ విజ్ఞాన సదస్సులలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడంలో, పర్యవేక్షించడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. అలానే నల్సా నుంచి వివిధ రకాలైన స్కీములు ప్రజలకు చేర్చడంలో కూడా వీరి పాత్ర ఎంతో కీలకం. ఉదాహరణకు పారాలీగల్ వాలంటీర్స్ సమాజంలో ఉన్న మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు, ట్రాన్స్జెండర్కు, అలానే వివిధ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ లాంటి వారందరికీ కూడా ఈ సంక్షేమ పథకాల్ని, గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని వారికి అందజేయడంలో ఈ సంస్థ ద్వారా ఎంతో కీలకమైన పాత్రను వహిస్తున్నారు. అలాగనే ఎవరికైతే గ్రామాల్లో, పట్టణాల్లో న్యాయ సహాయం కావాలో వారికి ఈ సంస్థ ద్వారా న్యాయ సహాయాన్ని అందజేయడంలో వీరి పాత్ర కూడా ఎంతో అమోఘం. వీరందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వివిధ చట్టాల గురించి ప్రాథమికమైన అవగాహన కల్పించి వారి ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులని ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం ఈ సంస్థ ద్వారా జరుగుతుంది. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఈ సంస్థ యొక్క ఉద్దేశాలని ధిక్కరించకుండా ఈ సంస్థ కార్యకలాపాల్లో పంచుకుంటూ ఈ సంస్థ ఉన్నతికి తోడ్పడాలని ఈ పారాలీగల్ వాలంటీర్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి. నా పేరు కన్నెకంటి క్రాంతి కుమారు. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున పారాలీగల్ వాలంటీర్గా 2017 నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మా యొక్క వాలంటీర్ వ్యవస్థలో మేము చాలా ఉన్నది లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఆదేశాల మేరకు చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలలో 7 సంవత్సరాలకు లోబడి ఉన్న కేసులు, క్రిమినల్ కేసులన్నీ కూడా రాజీ పడటానికి ఆస్కారం ఉంటుంది. లోక్ అదాలత్లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మా యొక్క సేవలు మేము ఉచితంగా అందిస్తాము. కోర్టులో ఉన్న లావాదేవీలకు సంబంధించింది కానీ 7 సంవత్సరాలకు లోబడి ఉన్న కేసులు కానీ అన్నీ ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున లోక్ అదాలత్లో రాజీ పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు నాడు కూడా లోక్ అదాలత్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరూ వినియోగించుకొని కేసులను సత్వర పరిష్కారం చేసుకొని సమన్యాయము పొందగలరు. సత్వర న్యాయం, సమన్యాయం పొందగలరు. ఈ యొక్క లీగల్ సర్వీసెస్ అథారిటీలో వయోవృద్ధులకు, పిల్లలకు, ప్లస్ మోటారు వాహనాల యాక్సిడెంట్లకు సంబంధించి, చెక్ బౌండ్కి సంబంధించింది, ఈ వైట్ రేషన్ కార్డు పరిధిలో ఉన్న వాళ్ళందరూ దీనిని ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాలలో న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన సమస్యలైన, వివాదాస్పదమైన సమస్యలు ఉంటే కూడా సలహాలు, సూచనలు, సేవలు అందించడానికి డిఎల్ఎస్ఏ తరపున మా యొక్క వాలంటీర్ వ్యవస్థ ముందుగా ఉంటుంది. గతంలో చాలాసార్లు మేము కార్యక్రమాలు గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఇల్లు చట్టాల గురించి అవగాహన కల్పించడం కింద చాలాసార్లు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్క కోర్టుకి ఈ యొక్క డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది మొదటి మెట్టు లాంటిది. అన్నిటికీ ప్రజా ప్రయోజన, సంక్షేమ, అభివృద్ధి శ్రేయస్సు దృష్ట్యా ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ అనేది పనిచేస్తుంది. దీనికి కేంద్ర బిందువు అయిన నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఢిల్లీలో ఉన్నది. మేము గతంలో కూడా 2018లో నల్గొండ యొక్క చట్టాల ఇంప్లిమెంటేషన్ కోసము నల్గొండ టౌన్ నుంచి నాల్సా, ఢిల్లీలోని నాల్సా కేంద్రానికి బ్యాక్ ర్యాలీ తీయడం జరిగింది. ప్రతి నెల మేము ఈ చట్టాల అవగాహన కోసము మా కాడికి ఉచిత సలహా కోసం వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా 2018-19లో మొట్టమొదటిసారిగా నేను కలెక్టరేట్లో నిర్వహించిన హెల్ప్ డెస్క్ నిర్వహణలో మొట్టమొదటి పిఎల్విగా నేను ఉన్నాను.
ఈ యొక్క కార్యక్రమాలలో మేము ప్రతినిత్యము నెలవారీ సమీక్షలో కానీ నెలవారీ రిపోర్టు అందచేయడంలో కానీ ప్రజా ప్రయోజనానికి సంబంధించి ఎలాంటి విషయమైనా సరే మేము సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ చట్టబద్ధత నిబద్ధతకు పాటుపడుతున్నాము. చట్టాల యొక్కకు మేము అవగాహనకు కృషి చేస్తున్నాము. ఎన్ భీమార్జన్ రెడ్డి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ. ముఖ్యంగా ఈరోజు మనం పారాలీగల్ వాలంటీర్స్ యొక్క ఏ విధంగా వాళ్ళు సర్వీసెస్ అందిస్తారు ప్రజలకు, ఇటువంటి విషయాలన్నీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా పిఎల్వీస్ అని చెప్పి మేము పారాలీగల్ వాలంటీర్లను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున వాళ్ళను శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్స్కు ముఖ్యంగా చట్టాలపై మేము 3 దఫాలుగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు అందించడం జరుగుతుంది. వీళ్ళు ఈ వాలంటీర్స్ గ్రామాల్లో ప్రజలను కలిసి ప్రజలకు న్యాయపరమైన సలహాలు అందించటం, ముఖ్యంగా వారికి సంబంధించిన భూముల సంబంధించిన సమస్యలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, క్రిమినల్ కేసులు ఎదుర్కొనేటువంటి సందర్భంలో వాళ్ళు ఏ విధంగా మేము న్యాయం పొందవచ్చు, ఒకవేళ న్యాయవాదిని పెట్టుకునే శక్తి లేకపోతే ఏమి చేయాలి అని అన్నప్పుడు ఈ వాలంటీర్స్ వాళ్ళకు న్యాయ సలహాలు, ఉచితమైనటువంటి న్యాయ సలహాలు ఉచితంగా అందించడం జరుగుతుంది. వాళ్లకు న్యాయ సహాయం కావాలి అన్నప్పుడు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు వాళ్ళ వాలంటీర్లు తీసుకురావడం జరుగుతుంది. ఆ వ్యక్తులను అంటే పౌరులను వాళ్ళు న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా సివిల్ కానీ, క్రిమినల్ కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఇతర బ్యాంకు కేసులు కానీ, లేకపోతే ఇతర విషయాలు ఏమైనా ఉంటే న్యాయ సేవా అధికార సంస్థలు వాళ్ళు సంప్రదించి అక్కడ వాళ్ళ న్యాయ సహాయాన్ని పొందవచ్చు, మరింత న్యాయ సహాయాన్ని. అదేవిధంగా ఏమైనా దావా వేయాలి కానీ, లేకపోతే ఏమైనా కేసు ఎదుర్కొంటే వాళ్ళకు న్యాయ సహాయం అందించాలంటే కూడా ఇక్కడ ఉచిత న్యాయ సహాయము, ఇక్కడ ప్యానల్ లాయర్స్ కానీ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించి పౌరులకు న్యాయ సహాయం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థలు అంటే న్యాయ సేవ అధికార సంస్థకు గ్రామీణ ప్రజల మధ్యన ఒక వారధిలాగా ఈ పారాలీగల్ వాలంటీర్స్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వాలంటీర్స్ సమాజంలో సేవ చేయాలనే దృక్పథం ఉండి నిరంతరం ప్రజల మధ్యన తిరిగేటువంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు లా గ్రాడ్యుయేట్స్ కారు, కొంతమంది లా గ్రాడ్యుయేట్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లా చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లా చదవటానికి డిగ్రీ పూర్తి చేసి లా వైపు పోయేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మేము లా పూర్తయిన వాళ్ళే వాలంటీర్స్ అని కాదు, వాలంటీర్స్లో మా దగ్గర 90% లా చదవని వాళ్ళే ఉంటారు. అంటే ఎందుకు మనం వాలంటీర్గా పెట్టుకోవాల్సి వచ్చిందంటే నేరుగా న్యాయ సేవా సంస్థ అందించేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా చట్టాలపై అవగాహన కానీ, లేకపోతే ఇతర సర్వీసెస్ అన్నీ కూడా నేరుగా మేము ప్రజల్లోకి పోయే సందర్భంలో ఈ వాలంటీర్ల సహకారంతో మనం ముందుకు పోతుంటాం. కాబట్టి ఈ వాలంటీర్లు కూడా చాలా విషయాల మీద వాళ్ళకు లా గ్రాడ్యుయేట్స్ కాకుండా కూడా చాలా విషయాల మీద అవగాహన కలిగి ఉన్నారు. వాళ్ళు మేము శిక్షణ ఇచ్చి బాబు కేసు ఎఫ్ఐఆర్ అంటే ఏంది, ఛార్జ్షీట్ అంటే ఏంది, సివిల్ సూట్ అంటే ఏంది, క్రిమినల్ విషయాలు, జైలు అంటే ఏంది, జైల్లో ఉన్న ఖైదీలకు మనం ఎట్లా సహాయం చేయొచ్చు, కుటుంబ వివాదాలు వచ్చినప్పుడు ఎట్లా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ మెథడ్స్ ఎట్లా ఉపయోగించాలి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు నేర్పి ఉంచి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇస్తాం. కాబట్టి వాళ్ళు గ్రామీణ ప్రజలకు కానీ ఏమైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి ఎందుకు అరెస్ట్ చేశారు, కేసు వివరాలు ఏంది, ఒకవేళ నిజంగా నేరం జరిగి అరెస్ట్ చేసినట్టుగా అతను వాళ్ళ దగ్గర ఉంటే 24 అవర్స్లో మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి, లేకపోతే వాళ్ళ మీద విచారణ చేసి వెంటనే వదిలిపెట్టాలి. అంతే తప్ప నిర్బంధంలో ఉంచినా కానీ లేకపోతే ఇటువంటి విషయాలన్నిటి మీద ఈ వాలంటీర్స్ ప్రశ్నించి వాళ్ళ న్యాయ సేవా సంస్థ ద్వారా వాళ్ళకు పౌరులకు న్యాయ సహాయం అందించవచ్చు. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థలో ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది కీలకమైంది. వాళ్ళని మేము ఎప్పటికప్పుడు కొత్త చట్టాల మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ వాళ్ళకు ఈ గ్రామీణ ప్రజలకు కానీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా మనం వాలంటీర్స్ని పెట్టుకున్నాం. వాళ్ళు న్యాయ సహాయం అందించడంలో మాకు చేదోడు వాదోడుగా న్యాయ సేవా సంస్థకు ప్రజల మధ్యన వాళ్ళు ఒక ఏమంటారు మనం ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళు పనిచేస్తూ మనకు సహాయం అందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాలంటీర్ల సేవలను కూడా మనం గుర్తిస్తుంటాం. ఈ మధ్య జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక వర్క్షాప్లో నల్గొండకు చెందినటువంటి ఒక వాలంటీర్ను ఢిల్లీ వర్క్షాప్ పంపించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ను గమనించి వాళ్ళను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి విషయాలు కూడా మేము వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి ఈ వాలంటీర్గా పనిచేయాలని ఎవరైనా ఉత్సాహవంతులుగా ఉండి సేవ చేసే దృక్పథం ఉండి సమాజ
సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మేము పరిశీలించి వాలంటీర్గా పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నా పేరు యాదయ్య, నల్గొండ పిఎల్వి. గత 2 సంవత్సరాలుగా నేను పిఎల్విగా పనిచేస్తున్నాము. మేము నల్గొండ న్యాయ సేవా సదన్లో వాళ్ళు మాకు ఇచ్చిన న్యాయ సలహాలను మేము గ్రామాల్లోకి వెళ్ళి నిరుపేదలైన ప్రజలకు డబ్బులు పెట్టి న్యాయస్థానంలో న్యాయాన్ని కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకు మేము న్యాయ సేవా సదన్ నుంచి వాళ్ళకు ఉచితంగా న్యాయ సలహాలు ఇక్కడ డిఎల్ఎస్ఓ వారి ఆధ్వర్యంలో న్యాయం చేసే కార్యక్రమాలు మేము చేస్తుంటాము. అదేవిధంగా సమాజంలో పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాలను మరియు బాల్య వివాహాలు, కొన్ని వ్యాధులకు సంబంధించి కూడా అవగాహన సదస్సులు గ్రామాలకు వెళ్ళి ప్రజలకు వెళ్ళి వాళ్ళకు వాటి గురించి పూర్తి అవగాహన కల్పించి మేము న్యాయ సేవా సదన్లో మేము ఇప్పుడు వారికి సేవ కోసం మేము పనిచేస్తున్నాం. జేరిపోతుల యాదయ్య, పానగల్లు గ్రామం. ఒక 10 సంవత్సరాలుగా న్యాయ సేవా సంస్థలో పేద ప్రజలకు, తెలియని వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్ల గురించి తెలియజేయడం, ఎన్నెన్నో కార్యక్రమాలు మరియు పెన్షన్లు కానీ మరి ప్రజలకు తెలియని విషయాలు కూడా చెప్పడం, కూడా స్కూల్ పిల్లలకు కూడా నాణ్యమైన విద్య, భోజనము, ఇలాంటి కార్యక్రమాలు న్యాయ సేవా సంస్థ ద్వారా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. కేసులు అంటే నేనేం చేయలేదు, కేసుల విషయంలో అయితే నేను చేయలేదు. ఏమైనా స్కూల్ పిల్లల గురించి ఏమైనా పెన్షన్లు ఇలాంటివి ఎక్కువ. అండి, నా పేరు భీమనపల్లి శ్రీకాంత్. నేను నల్గొండ మండల్ పారాలీగల్ వాలంటరీగా పనిచేస్తున్నాను. డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటరీగా, అంటే మనకు అందరికీ న్యాయం సమానంగా అందించడమే లక్ష్యంతో పారాలీగల్ వాలంటరీగా పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సమాజంలో ప్రజలకు చేరువయ్యే విధంగా అధికారులను కనెక్ట్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని గుర్తించి ఆ అధికారులతో సమన్వయం చేయించడం కోసం ఒక వారధిలాగానే పారాలీగల్ వాలంటరీగా పనిచేయడం జరుగుతుంది. 2019 నుంచి నేటి వరకు గత 6 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజలలోకి చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు తీసుకెళ్ళి న్యాయం జరగడం కోసం వాళ్ళని సమన్వయం చేయించడం, వారధిలాగా ఉండడమే ఈ పారాలీగల్ వాలంటరీ పని. మా యొక్క అందరి లక్ష్యం సమాజంలో అందరికీ సమానమైన న్యాయం అందాలనేటువంటి లక్ష్యంతో ఈ పారాలీగల్ వాలంటరీ వ్యవస్థ పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, తర్వాత బాలలు, తర్వాత లేబర్కి సంబంధించినటువంటి అనేక విషయాలపైన ప్రజలకు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు లేబర్కి సంబంధించినటువంటి లేబర్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత పిల్లలకు సంబంధించి, చైల్డ్కి సంబంధించి వాళ్ళకి చైల్డ్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి, అదేవిధంగా చైల్డ్కి సంబంధించినటువంటి బాల కార్మికులకు వ్యవస్థకు సంబంధించినటువంటిది, వాళ్ళకి సంబంధిత అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి ఒక్కరు కూడా న్యాయాన్ని సమానంగా అందించాలనే లక్ష్యంతో ఉండడం కోసం మేము పనిచేయడం జరుగుతుంది. ఈ మధ్యలో రీసెంట్గా ఈ 2025 నవంబర్ 8-9లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సుప్రీంకోర్టులో మనకి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి కూడా మన తెలంగాణ రాష్ట్రం తరపున మన నల్గొండ జిల్లా నుంచి పారాలీగల్ వాలంటరీగా నన్ను అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మేము వెళ్ళాం. అక్కడ ప్రధానమంత్రి గారు కూడా చెప్పినటువంటి ప్రధాన విషయం ఏంటంటే, స్పష్టంగా ఎవరైతే అభావగ్రస్తులు ఉంటారో, ఎవరైతే శోచిత్, వంచిత్, పీడితకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలలో ఖచ్చితంగా ఈ పారాలీగల్ వాలంటరీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి న్యాయం జరిగినటువంటి వాళ్ళకి న్యాయం పైన అవగాహన కల్పించి అవసరమైనటువంటి వారికి అధికారులని సమన్వయం చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా, అందరికీ న్యాయం అనేది సమానంగా ఉండే విధంగా చేయాలని మన భారత ప్రధానమంత్రి గారు కోరడం జరిగింది. కాబట్టి పారాలీగల్ వాలంటరీగా మేము మున్ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా మా యొక్క ప్రధాన లక్ష్యం అందరికీ సమానమైనటువంటి న్యాయం అందడమే. ధన్యవాదాలు. నా పేరు శోభారాణి. నేను పిఎల్విగా పనిచేస్తున్నా డిఎల్ఎస్ఏ నుండి. నేను 2016 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. మేము డిఎల్ఎస్ఏ నుంచి గ్రామాల్లో డబ్బు పెట్టి కేసులు వాదించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి డిఎల్ఎస్ఏ నుంచి ఎలా సర్వీసులు అందిస్తారనేది గ్రామాల్లోకి వెళ్ళి మేము ప్రచార రూపకంగా తెలియజేస్తున్నాము. ఈ డిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే క్యాంపియన్లు పెడతాం. పాన్ ఇండియా లీగల్ క్యాంపియన్ అని కూడా మేము పెట్టడం జరిగింది. ఇందులో కోర్టు నుంచి అడ్వకేట్స్, పిఎల్వి లీగల్ వాలంటీర్గా మేము వెళ్ళి
ఎవరైతే ఇబ్బందులు ఫ్యామిలీ కేసెస్ కానీ పిల్లల విషయంలో కానీ అత్తమామల విషయం కానీ ఎలాంటి కేసులు ఉన్నా కూడా రైతులకు కూడా గవర్నమెంట్ తరపున ఏమన్నా వాళ్ళకి స్కీమ్స్ అందనప్పుడు మేము డైరెక్ట్ గ్రామాల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి మీరు ఏమైనా స్కీమ్స్ దరఖాస్తులు చేసుకున్నారా, మీకు ఎందుకు అందలేదనే విషయాలు కూడా మేము తెలుసుకోవడం జరిగింది. అలాంటివి ఉంటే వాళ్ళని కోర్టుకు వచ్చి వాళ్ళని ఒక దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి లీగల్గా ఒక అడ్వకేట్ను కేటాయించి వాళ్ళకి కావాల్సిన న్యాయం అందజేస్తున్నారు. అట్లాగే గ్రామాల్లో బాల్య వివాహాల గురించి కూడా మేము ప్రచారం చేస్తున్నాము. పిల్లలపై ఇప్పుడు జరుగుతున్న అగత్యాల గురించి కానీ అమ్మాయిలు అబ్బాయిల విషయంలో ప్రేమలని పడి వాళ్ళు జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాబట్టి అలా జరగొద్దని స్కూళ్ళలోకి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు ఈ డిఎల్ఎస్ఏ నుంచి చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామాల్లో ఉన్న రైతులు కూడా కొన్ని భూ తగాదాలని కానీ ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళకు వచ్చి డిఎల్ఎస్ఏలో ఒక దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు న్యాయబద్ధమైన న్యాయం జరిగేలాగా వాళ్ళు అందిస్తున్నారు. అలాగే కుటుంబాలు భార్యాభర్తల గొడవలు అట్లా ఏమన్నా ఉన్నా మేము వెళ్ళి మాకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే, మేడం మా పరిస్థితి ఇది, మేము డబ్బులు పెట్టుకోలేము, మరి మాకు ఎట్లాంటి సాయం అందిస్తారు, కోట్లలో పోతే డబ్బులు ఎక్కువైతున్నాయి అన్నప్పుడు వద్దు, మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు డిఎల్ఎస్ఏ నుంచి. అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఇది 1995 నుంచి ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది. 30 సంవత్సరాలు అవుతుంది. అట్లనే కంటిన్యూగా మా వంతుగా మేము వీళ్ళకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇస్తూ చాలామంది వచ్చి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిన కేసులు ఉన్నాయి, మళ్ళీ భార్యాభర్తలు కలిసినట్టు ఉన్నాయి, కొన్ని మ్యారేజెస్ కూడా ఆపినాము. అట్లాగే పిల్లలని పనిలో పెట్టుకోవడం, 18 సంవత్సరాల్లో పిల్లలను బాండెడ్ లేబర్గా కానీ చైల్డ్ లేబర్గా కానీ ఇక్కడ పనిచేస్తే మేము రెస్క్యూ చేసి పిల్లల్ని మళ్ళీ స్కూళ్ళల్లో జాయిన్ చేసి చదివిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు లీగల్ సర్వీస్ నుంచి చాలా అందిస్తున్నాము. ఇంకా మున్ముందు కూడా పూర్తిగా మా యొక్క సర్వీసులు అందిస్తామని మేము తెలియదు.